సభా సరస్వతికి నమస్కారం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వార్ల దివ్యాశీర్వనుగ్రహంతో జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ జన్మదినోత్సవాలు వజ్రోత్సవ భారతి పేర ఈ సంవత్సరమంతా ప్రపంచవ్యాప్తంగా శిష్య పరివారమంతా అద్భుతంగా అనేక ధార్మిక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో నిర్వహించుకుంటున్న సందర్భంలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వజ్రోత్సవ భారతి శతావధాన సంక్రాంతి ఈ శీర్షికన ఇటీవలే భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని నగరం అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని దివ్య సన్నిధి కాశీలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి 25వ శతావధానాన్ని అద్వితీయంగా కాశీ తెలుగు సంగమం అనే శీర్షికను నిర్వహిస్తే ఇవాళ భాగ్యనగరంలో కళలకు సాహిత్యానికి పుట్టినిల్లైనటువంటి ఈ భాగ్యనగరంలో అందున ఎందరో సాహితీ దిగ్గజాల కార్యక్రమాలు జరిగిన ఈ తెలంగాణ సారస్వత పరిషత్తు దేవులపల్లి రామానుజరావు కళామంటపంలో భారతీ తీర్థ మహాప్రాంగణంగా నిన్న ఇవాళ బ్రహ్మశ్రీ శతావధాన తిలక ఉప్పలధడియం భరత్ శర్మ గారి శతావధానాన్ని 4వ శతావధానాన్ని అద్వితీయంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయం 2వ రోజు పూరణలు ప్రారంభమై భోజన విరామానికి ముందు పూరణలన్నీ అద్వితీయంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ధారణ మాత్రమే మిగిలింది. ఈ ధారణ మహోత్సవం దాదాపు ఒక 40 నిమిషాల పాటు సాగుతుంది. ఇప్పటిదాకా సాగిన పద్యాలన్నింటినీ కూడా అవధాని గారు ఏకధాటిగా ధారణ చేస్తారు. అయిన వెంటనే అవధాని గారి యొక్క విజయోత్సవం శతావధాన విజయోత్సవం సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. విచ్చేసినటువంటి పెద్దలు ప్రధానంగా భారతదేశ ప్రభుత్వం పక్షాన పద్మభూషణ్గా బిరుదాంకితులైనటువంటి గొప్ప సాహితీ ధార్మికవేత్త వదాన్యులు శ్రీ కెఐ వరప్రసాద్ రెడ్డి గారికి, భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క వజ్రోత్సవ భారతి ఎలా వైభవంగా నిర్వహించుకుంటున్నామో ఆ జగద్గురువుల సంపూర్ణ అనుగ్రహం కలిగిన విఖ్యాత గురువరేణ్యులు, ఉభయ భాషా పండితులు, ప్రాచార్య మహామహోపాధ్యాయ భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గురువు గారు, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిగా ఇంకా అనేక పదవుల్లో వృత్తిగా గురుతర బాధ్యతలు నిర్వర్తించిన అనుక్షణం ఏదో ఒక సాహిత్య ధార్మిక వ్యాసంగంతో అనేక పుస్తక రచనలు చేస్తూ ఒక్క క్షణం తీరిక లేకుండా 75 ఏళ్ల వయసులో అనేక సారస్వత సేవ చేస్తున్న మా వనం జ్వాల నరసింహారావు గారు, సంస్కృత సాహిత్య శాస్త్ర కోవిదులుగా పెరుగంచిన నారుమంచి అనంతకృష్ణ గారు, శతావధాని డాక్టర్ జిఎం రామశర్మ గారు, ఇంకా ఎందరో పెద్దలు ఇంకా మహామహులు రాబోతున్నారు. అందరి సమక్షంలో మనం ఈ విజయోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మొదట త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠం వ్యవస్థాపకులు గురువుగారు ఈ అవధానానికి సంచాలకత్వం వహించిన బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి కథానాయకుడు శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాను. వెంటనే మనం ధారణా కార్యక్రమంలోకి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా వెళ్ళిపోయి ఆ మరుక్షణమే
విజయోత్సవాన్ని జరుపుకుందాం. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారిని ధారణా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సవినయంగా సప్రమేయంగా కోరుతూ ఉన్నాను. బ్రహ్మశ్రీ ఉప్రధడియం భారత్ శర్మ గారి 4వ శతావధానం వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి శతావధాన ధారణా సభకు అందరూ కరతాళధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా స్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు సార విచారులైన యతి సద్గురువర్యులకెల్ల సాధనాధారము మూల పద్మమని దానిని గేహము చేసి కొన్న గాంధారుని సిద్ధి బుద్ధి విభు నన్కృతి చెప్పెడి వేళ బ్రోవ భాషారతినాశ్రయించద ప్రసాద కవిత్వము నాకు నబ్బగం. ఎక్కడైనా ధారణ ఆనందం కలిగిస్తుంది కనుక అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ ధారణ తనంత తానే వస్తుంది. భరతుడు భరత వర్షమునకు కీర్తి తెచ్చిపెట్టేటటువంటి గొప్ప అవధాని గనక అతనికి అవధానంలో తప్పక అమ్మవారు నాలుక మీద నిలుస్తుంది. ఆయన ఇష్టదేవతా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఘలు ఘల్లుమని కాలి గజ్జలు భళ్ళున తన్మయత్వము నొంది ధ్వనులు సేయా తక ధిమ్మి ధిమ్ ధిమ్మి తకిటతోం నాదమ్ములు ఆ మృదంగధ్వనులై చలంగ నాట్య వేగమ్మున నాగహారమ్ములు చెదరి అట్టిట్టులు కదలుచుండ సప్తస్వరోపేత శబ్దంబులకు సితాచలమందు ప్రమథులు పులకరింప అభయహస్తంబు చూపి విఘ్నాళి బాపి అభయహస్తంబు చూపి విఘ్నాళి బాపి మించి తొండంబునెత్తి దీవించుచుండి ఏకదంతద్యుతులతోడ హేళనొసగి శ్రీ మహాగణాధిపతి రక్షించుగాత. శ్రీ మహాసరస్వత్యై నమః. సదమల సాహితీక్రతువు సల్పగ నీ నయన ప్రభల్ శుభప్రదములగున్ నవీన రసభావ కవిత్వ విలాసమొప్ప నీ పదములు పట్టినన్ కలుగవా పదముల్ నీ పదములు పట్టినన్ కలుగవా పదముల్ పదిలమ్ముగా మనస్సదనమునందు దీపముల చందముగా అవధాన భారతి. శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మీ పుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్ బ్రహ్మజ్ఞానుల మృక్యద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్ శ్రీ భారతీతీర్థస్వామినే నమః. అద్వైతామృతశీకరాంచిత ముఖాబ్జాపాతమాధ్వీక అద్వైతామృతశీకరాంచిత ముఖాబ్జాపాతమాధ్వీక
హే తుంగాతీర శివావతార, హే తుంగాతీర శివావతార నిగమ వ్యాహార సంచార, హే తుంగాతీర శివావతార నిగమ వ్యాహార సంచార, హే విద్వచ్ఛ్రీ విధుశేఖరార్యకృత సేవానంద, హే విద్వచ్ఛ్రీ విధుశేఖరార్యకృత సేవానంద, వందే సదా శృంగాహార్య విహార సద్గురువర శ్రీ భారతీ దేశిక అంటూ ఈ శతావధానాన్ని గురువుల ఆశీస్సులతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని తెలియజేస్తున్నాను. ముందుగా వర్ణనలు, తర్వాత దత్తపదులు, ఆఖరణ సమస్యలు, ఈ విధంగా ధారణ చేస్తారు ఆయన. మీరందరూ కూడా చెప్పినప్పుడల్లా ఒక్కొక్క పద్యం అప్పచెబుతూ ఉంటే చప్పగా కూర్చోకుండా చప్పట్లు కాస్త పుల్లట్లు, కాస్త తీపెట్లుగా మార్చండి. సరిగ్గా ఇప్పుడు సమయం ఎంత అయింది? 4:30 వర్ణనలు ప్రారంభిస్తున్నాం. ఒకటి శ్రీమతి సరస్వతి రామశర్మ గారు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి. ఇచ్ఛాపూరిత ఇచ్ఛా కార్యములెల్ల పండుటకు దీవింపంగ శ్రీ భారతీ స్వచ్ఛానుగ్రహ సద్గురుత్తమ కృపా సంపూర్ణ నేత్రచ్ఛవుల్ సచ్ఛాత్రావళియౌచు దర్శనము సంస్థా విద్వదగ్రేసరుల్, సచ్ఛాత్రావళియౌచు దర్శనము దర్శనము సంస్థా విద్వదగ్రేసరుల్, స్వేచ్ఛన్ కార్యములెల్ల స్వేచ్ఛన్ దిగ్విజయంబు పొందుదురు, స్వేచ్ఛన్ దిగ్విజయంబు పొందుదురు సంవిద్భా క్రియాశక్తిచే. తప్పటి కొట్టండి మరి. 2 కేఎల్ కామేశ్వరరావు. అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడే భారతాంబకిడె వందనమ్ము, మాతృభాష మరచి మతమును మార్చెనే భరత శాఖికతడే వమ్రిసముడు. శ్రీమతి మండప కరుణకుమారి. ఓహ్, వీరు సోదరుల మీద అడిగారుగా. దత్తాత్రేయుడు సోమయాజి కవి విద్వద్ బ్రహ్మ ఋత్విగ్వరుండుత్తాల ప్రథ వెంకటేశుడు స్వధర్మోద్యాన చిద్వేదికాయత్త శ్రీమహితావధాన సవన ప్రారంభ సంరంభతన్ హృత్తాదాత్మ్య కవిత్వ హవ్యముల వాగీశాన కర్పింపరే. బాదాలి శ్రీ అష్టకాల విద్యాచరణ గారు. వీరు నిజం ఇప్పుడు చెప్పాలని అడిగారు. తల్లిదండ్రులందు దైవ సన్నిధియందు గురువులందు వైద్యవరులయందు ఆత్మసాక్షియందు అర్ధాంగియందున పలుక వలయు నిజము పాడియగును. మీసము లేని వారి మీద పద్యం చెప్పాలి. కాకర్ల హనుమంతరావు. ఓహో, మీ సములైన వారలకు మిమ్ముల గెల్వగనెంచు వారికిన్ రోసము గల్గినన్ బుధవరుల్ నును మీసము లేనివారు వాచా సమరాన వారలను వారలకు చాలగా రాల్చుడు వారి వారలకు చాలగా రాల్చుడు మీసమెప్పుడున్ వాసికి మీసమా కొలత పండిత ఓ హనుమంత సత్కవి. దయచేశారు సౌడూరి నరసింహారావు గారు. 6వది. ఓహో, వీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద అడిగారు. హైందవాంబరమునకు తాన ఇందవమ్ము భారతోద్యాన కల్పక పాదపంబు సంస్కృతిడ్యాబ్జమునకు భాస్కర మహస్సు రాష్ట్రీయ స్వయం సేవక ప్రాజ్ఞ సంస్థ. ఓహో, ఈ భువన విజయమును విద్యాభృత కవన విజయముగ ధరణీంద్రుడు కృష్ణాభశ్రీకృతి కవితల శోభల అరితలల ప్రభల చొరెనొక్కయడన్. దుగ్గిరాల వాసుదేవరావు గారు. 8వది. ఓహో, వీరు భోగి మీద అడిగారా? ఓహో, కృష్ణార్చన విశ్వరూపం మీద అడిగారు వీరు.
ప్రోద్యద్భాస్కర కోటి కోటి కిరణ స్ఫూర్జత్ ప్రభావ ప్రభా సద్యశ్చండ శర ప్రకాండు రిపుక్ష్మా వీరుడై క్రీడి శుంభద్యుద్ధ ప్రకట ప్రవీణతను సంపాదింప విశ్వంభరున్ తద్యానంబున నిల్పె సారథిగా విద్వద్విశ్వరూపంబుగా దంచేశారు శ్రీ మల్యాల బాలసోమేశ్వరరావు. ఓ వీరడిగారు భోగి మల్యాల వారు. భోగి జంగుల సన్నిభంబగు భోగముల్ విడనాడగా యాగమై శుభ పర్వమై సముదంచిత ప్రభవన్హియై శ్రీగమంబులకున్నివాస విశేషమై జనతోషమై భోగి పర్వము సర్వభాగ్య విభూతులన్ కలిగించుతన్. శ్రీ మట్టిగుంట వెంకటరమణ గారు. ఓహో. దుష్టచేష్టుల ఆ నరేంద్రుండు శౌరి మాన్పె మున్ను తురుష్కుల మమత వీడి నేటికి నరేంద్రుండు సంధీభవించి ధరణి కాచే సర్వామోదితముగ నిలిచి. తర్వాత శ్రీ శిఖ గణేష్ గారు. వీరు వృద్ధశిల్పి మీద అడిగారు. ఉలిగా చేసితి నామది ఉలిగా చేసితి నామది కళలను తెచ్చి తిని దైవ కమ్రాకృతులన్ కళలను తెచ్చి తిని దైవ కమ్రాకృతులన్ పులకింపుచు భక్తుల దృగ్జలజంబుల నేటి వార్ధకంబున చూతున్. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు. సంక్రాంతికి నగరాలు వెలవెలబోవడం గురించి వీరు అడిగారండి. ఎల్ల కార్యములకు ఏ వేళ నిలయమై వరలు చుండినట్టి పురవరంబు కళల నెల్ల బాసె కలలు పొంగుచుండునట్టి పురవరంబు కళల నెల్ల బాసె కాల హిమచే శశిని వీడినట్టి నిశిని బోలే. ఇది 13ది. దివిజుల కాచు కోరిక దధీచియొ సంగిన ఎమ్ము వజ్రమై భువిజుల కాచు కోరిక విభూతియొ సంగిన రైతు సత్వమై అవిరళమున్ పరార్థ సుహితైక విచింతన చేయువారికి చేసిన అవిరళమున్ పరార్థ సుహితైక విచింతన చేసినంతనుద్భవమగుగాదె మోక్షరమ స్వార్థ విదూరులకెన్న సాటియే. శ్రీ గోవిందు గోవర్ధన గారు. వీరు భక్త భ్రమరాల మీద అడిగారంటే భక్తులే భ్రమరాలు. నీ పాదాంబుజ మధురసమే పానము చేసినట్టి నీ పాదాంబుజ మధురసమే పానము చేసినట్టి ఈ భక్తాళుల్ తీపుగనెంచుదురే సురభూ పుష్పరసంబునైన ప్రోవ వెలలిత. అంతే. శ్రీ కొన్నింటి రమేష్ గారిది. అవధాన పల్లకి మీద ఊరేగించమన్నారా వీరు. అవధానేశ్వరి దివ్య విగ్రహము పద్యాపూర్ణ పల్యంకికన్ భువిదాసుండయి మోయువాడను వచఃప్రోద్యోగమే పుష్పవైభవ పూజా విధిగా దలంపుచు పుష్పవైభవ పూజా విధిగా దలంపుచు కవిత్వ శ్రీవధాన క్రియన్ ఛవిమఛత్రముగా వహించెదను సాక్షాత్ భారతీదేవికిన్. శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు. ఓ సర్వశ్రీమనుసార వైభవ కళా సచ్చిన్మహారూపిణీ శర్వాధిష్ఠిత దివ్య తల్పశయనా సర్వస్తుత శ్రీపదా శర్వాధిష్ఠిత దివ్య తల్పశయనా సంధ్యారుణ శ్రీపదా నిర్విణ్ణాఖిల భక్త పాలనకరీ నిర్వాణ సంపత్కరీ ఖర్వీభూత
నేల చూడక మున్నె సాహితి నేర్పుతానొసగెన్ గదా, నేల చూడక మున్నె సాహితి నేర్పు కల్గగ చేసెనో, ఆలయంబుగ చేసి అంకము అన్ని విద్యల నేర్పెతా, శైలజాంబయ శారదాంబగ సత్వమిచ్చెను వీణియన్, సత్వమిచ్చెను వీణియన్. శ్రీ ఎన్ విజయభాస్కర్ గారు. ఓహ్, ఎన్ విజయభాస్కర్ వీరు గోదారంగనాథుల కళ్యాణం అడిగారు కదా. ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొకటవు తులసీదళంబుగా చిక్కని భక్తి రాగములు చిప్పిలునట్లుగా రంగనాథ సమ్యకృతి తన్మనస్కృతిగా మన్నన కృష్ణ వినోద గోద పెంపెక్కు అలౌకికాధ్వమున ఏగెనో శ్రీహరికంతరంగమై. శ్రీ పి అంజప్పగౌడ్ గారు. బంజప్పగౌడ్ గారు పద్య ప్రక్రియ వైశిష్ట్యం గురించి అడిగారు. పద్య చమత్కృతిన్ వినిన బాగుగా చప్పటలిచ్చు ప్రేక్షకుల్, సద్య ఉపాయ వాక్యముల చక్కగా బల్కిన మెచ్చు పండితుల్, హృదయ సమిద్ధ భావముల నిన్నుచు పొంగు రసజ్ఞ వీక్షకుల్, చిద్యువతీ కటాక్షమున చేరిరి ఈ తెలుగమ్మ నేలకున్, చేరిరిగాది తెలుగు నేలకున్. 24 శ్రీ రాఘవేంద్రాచారి గారు. రాఘవేంద్రుల వారు ధకారాల గురించి అడిగారు. ధారయు ధారణా పటిమ ధైర్యము ధోరణియం చతుర్ధకారేరిత సద్గుణంబులు వహింపుచు నూత్నవధాన బాలకుల్, సార మనోజ్ఞ మంజుల విశంకట సత్కవితా వనంబునందు ఆరని పుష్పదీప్తులై ఆర్యుల సత్కృపచే వెలింగెడిన్. అంతే. ఇంకా చెట్ట చివరి వర్ణనం శ్రీ ఎం లాల్ రెడ్డి గారు. లాల్ రెడ్డి గారు సీతమ్మ ముగ్గులు. అరుణ కిరణములకు ఆ రంగవల్లికా సితమహస్సులు అరుణ గతి వహింప, తనను చూడవచ్చు దాశరథి ప్రభన్, తనను చూడవచ్చు దాశరథి ప్రభన్, నైల్యమూనే సీత నయమెరింగి. చప్పటి గట్టి కొట్టండి. కరెక్ట్గా 14 నిమిషములు 4:44. 14 నిమిషములలో 25 పద్యములు వర్ణనలు ధారణ అయిపోయాయి. 4:30కి మొదలుపెట్టాం. 4:44 అయ్యింది. ఇంకోటి కాకుండా మీ అందరి సమక్షంలో ఇది సత్యమని తెలుస్తుంది కదా. లేదు ఒకసారి గట్టిగా అభినందనలు. ఇక దత్తపదుల్లోకి అడుగు పెట్టే ముందు మళ్ళీ ఏమన్నా మీరు ప్రార్థన చేస్తారా అక్కర్లేదా? శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడతాం గురుగారు. 4:45 అవగానే మొదలు పెట్టేస్తున్నాం. ఏమండి ఎంత అయింది ఇప్పుడు? 4:45. దత్తపదులు శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు. హరిత హయాది అదేనా? ఓహో, వీరు మొదటివారు కదా. కక గగ తత నన కర్ణుడి గురించి చెప్పమన్నారు. కకవికలైన బ్రహ్మవిధి గాంచిన దుర్భర భానుసూనుడే, కకవికలైన బ్రహ్మవిధిగాంచిన దుర్భర భానుసూనుడే, అకటరణంబునందు విజయాతత శక్తికి మూర్ఛబోవ వేరొక గతి ఏది నాకు, గగనోచిత పుష్పమే అంచునెంచే ఆ వికల సుయోధనాఖ్యుడు ఒక పిల్లిని నమ్మిన నక్కతాననన్. శ్రీమతి వాడపల్లి రాధ గారు. వీరు హరి. హరిత హయాది దైవత సమర్చిత పాద సరోరుహుండు, హరిత హయాది దైవత సమర్చిత పాద సరోరుహుండు, శ్రీహరి గుణనామ కీర్తన సమాహిత చిత్త సరోరుహుండు, తా హరిణ కపాల శూల కలితాద్భుత పాణి సరోరుహుండు, గోహరి గిరిజా విహారి సదయాకృతి శంకరుడో మునెల్లరన్.
3 శ్రీమతి భానుమతి హట్టి గారు. హట్టి భానుమతి గారు. ఓహో, తరళం. మరులు మీరగ చిన్ని ఆశను మాని నీ మణి కోరగా గిరులనైనను పిండి చేసెడి కేలుగల్గిన భీముడే తరుల తాధ్వమునన్ హనుమదుదారవాల సముద్ధృతిన్ విరులు తెచ్చిన వాయుసూనుడే వీరభర్తల స్ఫూర్తియౌ. అంతే. 4 ఉప్పలపాటి కుసుమకుమారి గారు. దైవము, జ్ఞానము, జీవము, మోక్షము. సాధకుని యొక్క లక్షణాలు చెప్పమన్నారు. గురువున దైవమున్గని అకుంఠిత భక్తి భజించువాడు సాదరముగ సర్వజీవముల దైవత భావము నిల్పువాడు శ్రీహరి గుణలీలలన్న మురియంగల జ్ఞానము కల్గువాడు నిర్భరుడగు సాధకోత్తముడు వానికి మోక్షము కల్గ నిక్కమవు. 5 పులిగడ్డ లలితావాణి గారు. బ్రహ్మ, అది బ్రహ్మ శాపంబువొంద అర్చనలు లేక వాంగ్మయంబున పూజించి బ్రహ్మనిపుడు బ్రహ్మరథమని బ్రహ్మాండ భావమనుచు కొలుచునట్టిది మనదైన తెలుగు భాష. శ్రీ మామిళ్ళ లోకనాథం గారు. ఓహ్, బెండ, బీర, దోస, కాకర. అకట శోకాకరంబైన ఆహవమున అకట శోకాకరంబైన ఆహవమున బంధుగుల చంపు దోసంబు పట్టుననుచు ఏడ్చు క్రీడికి కొందలంబెండగొట్టి సాంత్వనంబు ఈ రమేశుండు వసంగె శౌరి. సాంత్వనంబి రమేశుండు వసంగె శౌరి. శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు. వెంకటదాసు గారు. వారికి ఎప్పుడు రక్షక భటులు కావాలి కదా మరి. మరి శాంతి, భ్రాంతి, కాంతి, ఇంతి. శాంతి నశింపజేయు ఖలజాతుల పాలిటి దుర్గయోచు విభ్రాంతి మదాళి దూరక విలాసములందున సత్యభామయై కాంతి నితాంత దాంతిని అఖండ యశో విభరామ అఖండ యశో విభవాభిరామయో ఇంతి జగంబులెల్ల వహించును రక్షణ శిక్షణంబులన్. అద్భుతం. శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు. పొత్తూరి సుబ్బారావు గారు. సరసమున గంగిరెద్దులే అరుసంబుగ నాడుచుండ అవనీరసమంబరమున చెవి రసమురియగ సరభసముగ మానసములు సంక్రాంతములవు. శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. యోగానంద కళాభిరామమగు రాగోత్సాహ సందీప్తి విద్యా గాంధర్వము. యోగానంద కళాభిరామమగు రాగోత్సాహ సందీప్తి విద్యా గాంధర్వము సప్త సుస్వర హవంబై భక్తి సాహిత్యమై ఆగోనాశక నాదవేదమయి నిండారంగ కీర్తించునా త్యాగ బ్రహ్మను యోగి రాజవరు ధ్యానింతు రామాత్మజున్. శ్రీ మల్కూచి రాజేశ్వర శర్మ గారు. మల్కూచి వారు. తెలుగు అక్షరాల గురించి అడిగారు. నలుపు, ఎరుపు, తెలుపు, రంగు బడుద్ది, పసుపు. అనలు పుణ్యప్రభావంబునందుకొనుచు పసుపు కుంకుమల సుభగ భావమనుచు వాణి పారాణి ఎరుపు ప్రాభవముగొనుచు తెలుగు వర్ణములు ఘనత తెలుపు జగతి. శ్రీ అదరాసుపల్లి శ్యామసుందర శర్మ గారు. మద్రాసు నుంచి వచ్చారు వారు. బంగ్లాదేశ్లో హిందువుల స్థితి గురించి అడిగారు. హిందువులంచు మేము ప్రకటించెడి భాగ్యము లేకపోయే రాబందుల వోలె గీటు రిపువర్గ దురాక్రమణ ప్రవృత్తి ఆసంతును మాడే మా మొరల దీనతయున్ మా మొరలు చాలగా అది
ఆసంతును మాడే మా మొరలు చాలగ దిక్కులు లేకపోయే, మా మొరలు చాలగ దిక్కులు లేకపోయే, మా ముందర ఏ నరేంద్రుడో విభూతి నొసంగవలన్ జయార్థమై. అంతే. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు. తరుగుల్మచ్చదపాళుల విరుగునటుల చేయు మీకు విరుగవె మనముల్, విరుగునటుల చేయు మీకు విరుగవె మనముల్, నరులారా కనుడంచేకరు గుబులున మరుగు వనము కరమల్లాడెన్. అరణ్య రోదనం అయిపోయింది అక్కడికి. శ్రీ తాటికొండ శివకుమార శర్మ గారు. తాటికొండవారు. అది మరి తిరగలి, రోకలి, రోలు, పొత్రం. ఆలిరో కలి నీకు తోడై జనించే, ఆలిరో కలి నీకు తోడై జనించే, ఆలిరో కలి నీకు తోడై జనించే, నాదు ఏమి నాగతిర గలితస్థేముడైతి, ఏమి నాగతిర గలితస్థేముడైతి. ఇంకా పొత్రము, రోలు. పొత్రమవో నీవు నాదు కళత్రమవకో, పొత్రమవో నీవు నాదు కళత్రమవకో, నాదు వీపెల్ల రోలుగా మోదుచుంటి. శ్రీ వెంకట కవి గారు. సంస్కృతమా? ధీరమ్యాత్మా జయతి మహితో విద్వదగ్రేసరోసౌ, దేశశ్రేయస్కర యువమతి క్షేమభావీ రవీద్ధః, క్షేమభావీ రవీద్ధః, శూరశ్రేణిః ఖలు యువజనాః దివ్యమేధాస్త్రయుక్తాః, ఇత్యాలోచ్య ప్రకటయతి వాక్సీరపాణిర్వివేకః. అంతే. పోకల సరిత గారు. ముప్పోకలు పోవాలి ఇప్పుడు మీరు. 10 తలల పల్కు రావణుడదే, 10 తలల పలుకు రావణుడదే, భీరుండవుచు కర్ణుడు అక్కటపారున్, నిదురించు కుంభకర్ణుడు విదుడు శకుని శాంతి చర్చ వెడలు సభికుడై. అంతే అంతే. శ్రీ సురేష్ బాబు గారు. ఎన్ఈపి సురేష్ బాబు గారు. లైకు, రీలు, షేరు, సెల్లు. సకలైకాగ్రత పూర్ణవృద్ధిపైన శ్రాంతంబు లక్ష్యంబుగా ప్రకటంబౌ సహపాఠ్యకార్యములు, ప్రకటంబౌ సహపాఠ్యకార్యములపై రాజిల్ల త్రాసెల్ల, విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు నౌరా డింగరీలౌచు అర్భకులన్ నూతన విధాన శిక్ష పరిపూర్ణ స్వాంతులంజేయదే. ఒకటండి. శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు. బలముఖ, అంతేనా? బలముఖ వృష్ణివీరులు సభాస్థలి అచ్చెరువుంది చూడ, శంకలిమిడి అన్యరాజులును క్ష్మాసురవేషునిగాంచుచుండ, నెచ్చెలి మిగులంగ కృష్ణుడు హసింపుచునుండ, కిరీటి ధాటికిన్ తలపున జేరె ద్రౌపది అతంద్రత మత్స్యము కూల్చినంతటన్. అంతే అంతే అంతే. శ్రీ గంటేల జగదీష్ చంద్రకుమార్ గారు. తొందరగా గంటేంటి దీన్ని? గంటేలు స్వచ్ఛ స్వేచ్ఛ ఇచ్ఛ మత్స వికసిత భారత్. స్వచ్ఛంబై అవినీతి దూరమతి అయి సర్వాగ్రపీఠంబుపై స్వేచ్ఛాలంబిత వృత్తిమోదితమునై విశ్వస్తుతాచార్యమై ఇచ్ఛాపూరిత సర్వసంపదల సౌహిత్యాంచితాస్థానమై తుచ్చోగ్రావళి మచ్చలంజెరిపి ఎందున్ భారతం బొప్పెడిన్. అంతే. శ్రీ భువనగిరి పురుషోత్తం గారు. భువనగిరి వారు. తన హిత ధర్మాచరణము కొని తత్సంపాదితార్థ కోశముగొని తాననయము ధర్మకామములను కొనినంతటనే మోక్ష లక్ష్మి వశంబౌ. అంతే. శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారికి త్వరగా చెప్పండి. బొర్రావారు. అంతేగా మరి వీరు పాలు, పెరుగు, నెయ్యి, నూనె,
కృష్ణుడి గురించి చెప్పమన్నారు. ధర్మాకృతి గోపాలుడు కర్మమ్ముల తల పెరుగును జ్ఞానాకృతి అయి, కర్మంబుల తల పెరుగును జ్ఞానాకృతి అయి, శర్మగతుల నూనె హరియే, శర్మగతుల నూనె హరియే, అర్మిలి కృష్ణుండే, అర్మిలి కృష్ణుడే వినేయి అయి నడిపించున్. అంతే. శ్రీ ఎన్వి రఘువీర ప్రతాప్ గారు, నాన్ వైలెంట్ రఘువీర ప్రతాప్ గారు ఇచ్చినటువంటి చెట్టులేక ప్రాణి అంచెట్టులగునో, చెట్టులేక ప్రాణి అంచెట్టులగునో, పుట్టలేక ప్రకృతి సొంపుట్టనెట్లు, పిట్ట బ్రతుకగా నెట్టుల గట్టునెక్కి ప్రకృతి మాతను రక్షింపవలయు మీరు. అంతే. డాక్టర్ కోట లక్ష్మి అన్నపూర్ణ గారు. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ, ఖేచర ముఖ పార్షదాళి సకచ స్ఫురితాకృతులై లసింప, దుస్తరముల లోకబంధముల చయ్యన తాను హరించు వేలుపై, వరములు సంగిప్రోచు తనుబట్టిన వారల కృష్ణుడెల్లెడన్. అంతే. శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు, రజతాద్రి శిభ నిభ శిరోజులు. ఓహో, రమ్ముగా సాయంత్రం ఆయన అనుభవంతో అడిగారు పాపం. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు చేష్టితములు భాషణములు, సంచారమ్ములు నయగారములు ఔర శతారమ్ములు కపులందరి గొడవల్. అంతే అంతే. శ్రీ పండరి రాధాకృష్ణ గారు, ఇది 24వ దండ. శ్రీమన్మానస పంకజాత నిగమార్చిష్పుంజ సంశోభిని, హేమాలంబిత హేమాభూషిత మాలిని, ద్రుహిణ శౌరీశాన తేజస్విని, సామంజస్య సుభక్త మానవ కళా సంవర్ధిని, స్వర్ధుని ధామ శ్రీ పరమాఘ ముక్తికరి, నింధ్యానించెదన్ శాంకరీ. ఇంకా చిట్ట చివరిది శ్రీ పిఎస్ఆర్ మూర్తి గారు. ఓహో, గూండా రౌడీ ఖైదీ కేడి, బాకే ఢీకొన ప్రశ్నలన్ గురుని దివ్యం వైన కారుణ్యమే, బాకే ఢీకొన ప్రశ్నలన్ గురుని దివ్యం వైన కారుణ్యమే, నాకై దీవనలిచ్చు పద్మనిధి సంధానింపగా భీతి ఏలా కన్నన్ వినినంత ప్రేక్షకులు వారు ఔడీకొనన్, పద్యముల్ కోకొమ్మంచు నొసంగెదన్ జయము సాగున్ డాంబికం బొప్పగా. చప్పటి గట్టిగా కొట్టండి. ఎంత? 4:59 అంటే మళ్ళీ 14 దాన్ని అలా చేస్తారు. 14 నిమిషాల్లో వర్ణనలు చెప్పారు. ఇప్పుడు కూడా 14 నిమిషములలో ఇంకొకసారి అంబరం దాకా సంబరం ఏచింది అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇంకా చివరిగా మనం సమస్యల్లోకి వెళ్ళిపోదాం. మరొక్కసారి కరెక్ట్గా 5 గంటలు అయ్యింది. ఎంతైంది? 5. మొదలు పెడతారండి? తప్పకుండా గురుగారు. శ్రీ చిట్టితోటి విజయకుమార్ గారు. శతావధానమున ప్రాశ్నికులే 10 మంది చాలరే అని సమస్య. సరస కవిత్వ తత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర రచనా సమర్థుల గుప్తజ్ఞులు ప్రష్టలు చాలకున్నచో వరలు విదేశ శత్రువులైన వారి నరయన్ దైవంబు ప్రోచున్ సదా అని వారి ఇచ్చిన సమస్య. అంతే. అనయంబున్ తన పాద పద్మముల అనయంబున్ తన పాద పద్మపులపై
అనయంబున్ తన పాద పంకజములన్ పద్మాకర్ గారు ప్రార్థించు. ఉన్నారు కదా అని పద్మంగా మార్చదు కానీ పంకజమే. అనయంబున్ తన పాద పంకజములన్ ధ్యానించు సద్భక్తులై జనులందున్ పరమాత్మ భావమును నిష్ఠాపూర్ణులై చేసి ఎందున హింసాపకృతుల్ పొనర్పరట సాధుస్వాంతులు ఆ పాప చింతనకున్ శత్రువులైన వారి నరయన్ దైవంబు ప్రోచున్ సదా. కంది శంకరయ్య గారు చక్కగా చదువుకున్నవారు. అరుకారము రేఫ ఉన్నప్పుడు మృత్తు మృణమయ్య అవుతుంది, అందువల్ల చాలా సాధువుగా ఇచ్చారు. ఎవరైనా అసాధువుగా భ్రమపడితే దానికి గల సూత్రం తర్వాత చెబుతాం. కంది శంకరయ్య గారు. మృణ్మయ పాత్ర కుండువెల మిక్కిలి స్వర్ణ ఘటంబు చౌకయో. చిన్మయ్యలాగా ఇది మృణ్మయ్య అవదు, మృణమయ్యే అవుతుంది. కారణం అక్కడ మృ ఉంది కనుక. త్విన్మహిత ప్రభావములు పెంపు వహింపగలోకమందు ప్రావృన్మహనీయ కాలమున వేసరిలన్ పితృపాళి యామ్య భూరాణ్మయ జీవులవు తమకు శ్రాద్ధమునన్ కలధౌత పాత్రకున్ మృణ్మయ పాత్రకుండు వెల మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయో. దరికొండ రవిప్రసాద్ గారు. ఓహ్ తిక్కననున్వరించె గద తిక్కల పోరి ఇదేమి లొల్లియో అని వారు సమసిచ్చారు. తిక్కను గల్గువారలకు తిక్కను బెంచు నివే సమస్యలున్ మిక్కిలియౌ గృహస్థునకు మీద నటంచును వింటిగాని నేడక్కట చుప్పనాతియగు ఆలి లభించెను ధాతవ్రాతయై తిక్క ననున్వరించెనట తిక్కల పోరి ఇదేమి లొల్లియో. మాచవోలు శ్రీధర్రావు గారు ఇచ్చేశారు 5వది. పద్యమొక్కటి రాని బాలుడు వాసిగాంచెవధానిగా అని వారిచ్చిన సమస్య గురించి ఇచ్చారు. సద్య ఉక్తుల వేద్య రీతుల సద్య శంభునుగాంచగా విద్యయొక్కటి సద్గురుద్ఘ పవిత్ర వీక్షణమొక్కటి అయ్యాద్య జన్మ ఫలంబునొక్కటి అంద సార విహీనమౌ పద్యమొక్కటి రాని బాలుడు వాసిగాంచెవధానిగా. ముద్దురాజయ్య గారు ఇచ్చిరి 6వ సమస్యను. కారం బెక్కువ అయ్య పాయసములో కంజాత పత్రేక్షణ అని వారిచ్చారు సమస్య. సారంబంత ఎరింగినట్టి కవిత సౌందర్య బృందిష్ఠుడై సారంబంత ఎరింగినట్టి కవిత సౌందర్య బృందిష్ఠుడై ధీరాజన్యుడు బమ్మెరాన్వయుడు గ్రంథీభూత పాకమ్ముగా కూరెన్ భాగవతమ్ము ఎల్లెడల తెల్గుంపల్కు మాధుర్య సంస్కారం బెక్కువ అయ్య పాయసములో కంజాత పత్రేక్షణ. అన్నంరాజు ప్రభాకర్ రావు గారు. తమ్ముల వీడ కల్గు గద ధర్మము దోషము సిద్ధియుంధరన్ అని వారిచ్చారు సమస్య. సమ్మతి సత్యసంధుడగు శౌరి మురారి దరారి ధారి దీపమ్ముగ నిల్వ పాండవుల పక్షమునన్ విజయంబు వారికి ఆప్తమ్మగుగాదే ఓయి కురువర్య ఖలాత్ములు ధార్తరాష్ట్ర భూతమ్ములు వీడ కల్గు గదా ధర్మము తోషము శాంతి సిద్ధియుంధరన్. డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి ఆయనకు నే ఊరైరి రామాయణమున అని వారిచ్చిన సమస్య. సత్యధర్మములకు మూల సౌధమగుచు అలరు హనుమదాదిగణమాత్య ప్రవరులు ఋష్యమూకాద్రి సుగ్రీవ హితులు గూడి ఆయనకు నేవురైరి రామాయణమున. అంతే డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారు. వ్రాయకు మిట్టి వ్రాతలను అని వారిచ్చారు సమస్య. ఆయత పండితీ గరిమనందిన ఎట్టి బుధోత్తముండుగా ఏ ఇతరంబులైన విధులెన్నియు వ్రాసినను సహింతు కానీ అరస ప్రజాళికి వచింపగ మదీడ్య కవిత్వము పల్కునట్లుగా వ్రాయకు బోకుమయ వ్రాయకు మిట్టి వ్రాతలన్. అంతే. శ్రీ కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు. మీద గుడ్ల గూబకంత కోపమేలను అని సమస్య ఇచ్చారు వారు.
మంచి చెడ్డ వేరు చేయు మాన్యమౌ విచక్షణన్ సంచితాఘముల్ విదల్చు సంత్య మార్గబోద్ధలన్ డించనెంచు దుష్ట బుద్ధి టెక్కు మీరే జోగిరాయంచ మీద గుడ్ల గూబకంత కోపమేలను. 11. అబ్బాయి ఇదేం కొట్టమండి, కౌతా రామకృష్ణ గారు. చితిసిద్ధంబికరమ్మునాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్ అని వారు సమస్య ఇచ్చారు. అంతే. స్తుతరూపాంచిత సుందరీమణిని నిచ్చో నిల్చియుంటిన్ గదా వెతలేలా తపమాచరింప హవముల్వేయేల నా దివ్య సంగతి మోక్షంబగుగాదె నీకు మునిముఖ్య మారశాస్త్రంబు నేర్చితి సిద్ధం వికరమ్మునాథ తనియన్ శృంగార యజ్ఞంబులన్. ఇది చాలా బాగున్నటువంటి సమస్యలు ఇదొకటి. కొంచెం ఎక్కువగా గట్టి కొట్టండి. గట్టిడి విశ్వంత్ గారు నేటి శతావధానమున నిక్కము పద్యములెల్ల చప్పనవు అని వారిచ్చారు సమస్య. మాటకు మాటకున్ గురు సమంచిత నామ జపమ్ము చేయ మిన్నేటికి సాటి ధాటిమెయి మిన్నేటికి సాటి ధాటిమెయి ఇందరి మధ్య జయంబు కల్గుటి ఈనేటి శతావధానమున నిక్కము పద్యములెల్ల చప్పనవు మాటలొకింత లేక రసమాధురితో పులకింపజేయవే. శ్రీపంతుల విట్టుబాబు గారు దూరెడివాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడు అని వారు సమస్య ఇచ్చారు విట్టుబాబు గారు. పారుడయేని చూడకడు పాతకుడేని సమాజమందునన్ దారుణ దుష్ప్రవృత్తుడయి ధర్మము నిందల పాలు సేయుచో పారక స్వేచ్ఛమై ఎదురు పల్కగబూనుచు దుర్మతావళిన్ దూరెడివాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడున్. నితిన్ బాణావత్ నితిన్ నగ్మా రమ్మని ఆయన ఒకసారి రమ్మంటే ఈయన 3 సార్లు రమ్మంటాడు. సాయంత్రం హుషారు పెరిగిపోయింది. నగ్మా రమ్మని పిలిచే మిమ్ము భరతానందాబ్ధిలో తేలగా తిగ్మంబైనది యవ్వనార్ధ దశకాదే. ఓ నితిన్ సత్కవి ఎక్కడ ఉన్నారా? ఓ నితిన్ సత్కవి తిగ్మంబైనది యవ్వనార్ధ దశకాదే. ఓహో అక్కడున్నారు, పైన ఉన్నారు. ఓ నితిన్ సత్కవి రుగ్మస్వాంతుడకండు సత్సభకు దారుల్ తప్పి ఏ తెంచియున్ వాగ్మిన్నేనని పల్కెనిట్టుల సురాపానాతి మత్తాత్ముదాల మురళి కాకి పిల్ల ముద్దు కోకిలకును ఎవరి పిల్ల వారికే ముద్దుతో పంగ ఎంతమంది పిల్లలేని ప్రియము కాని లేక కలిగిన ఎట్టి ఏ కాకి పిల్ల ముద్దు కోకిలకును. అంతే. ఇంకా చివరిది సమస్య శ్రీమతి వల్లి త్రిపుర సుందరి గారు ఇచ్చేసారు. మీకీ న్యాయమే ద్వేషమేనా అంతే. మీకీ న్యాయమే ద్వేషమే జనుల సంపీడించి చంపున్ గదా. దోషం అది ద్వేషం కదా అదే. మీకీ న్యాయమే దోషమే జనుల సంపీడించి చంపున్ గదా అని వారిచ్చిన సమస్య. ఏ కల్పంబుననైన ధర్మమును రక్షింపంగనాయత్తులై వీకన్ భారత వీర సైనికులే ఆవేశింత్రు కాశ్మీరమున్ మీకీ న్యాయమే దోషమే జనుల సంపీడించి చంపున్ గదా పాకిస్తానపు దుష్టసేన భరతాంబా చెండు మవ్వారలన్. లేచి గట్టిగా తప్పట్టుకోండి అందరూ లేచి ఒక్కసారి ఈ అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి అంగరంగ వైభవంగా జరిగినట్టు బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారి శతావధాన ధారణ సభలో కరతాళ ధ్వనులతో జయ ధ్వనాలు చేద్దాం. ఇది ఒక్క నిమిషం కంగారు అడిపోకండి. 16 నిమిషాలు కూడా లెక్కేసుకోవాలి కదా మనం. కేవలం ఎంతైంది? 30ని 14 44 నిమిషములలో 75 పద్యాలు అప్పగించారు ఆయన. అది అనౌన్స్ చేశాక ఇప్పుడు మీ ఇష్టం ఎలా కొట్టుకోండి. పైగా కేవలం 2 రోజులు అవధానం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 3వ పూట లేదు, రేపు ఉదయం దాకా కూడా సమయం లేదు. ఇదివరకు 2 అవధానాల్లోనూ 3వ పూటలో ఉండేది.
కొంచెం మహామహోపాధ్యాయులు, భారతీయ తీర్థ పురస్కార గ్రహీతలు, విఖ్యాత సంస్కృతాంధ్ర పండితులు, గట్టి కొట్టండి. ప్రాచార్యులు బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారిని ఈనాటి విజయోత్సవ సభకు